ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు సహకరించండి అంటూ కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై పాటిల్తో చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలక అంశమని పేర్కొంటూ రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలుకు రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 524.41 కోట్ల ఖర్చు చేశామని, దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను సాధ్యమైన త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రతిపాదన సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. 2వ దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. ఇక వంశధార నదీ వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని వివరించారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తుని పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం వివరించారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్రం నిలువరించాలని పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.